ఇందు మూలంగా గ్రామ ప్రజలకు తెలియజేయందేమనగా కొత్త రేషన్ కార్డులు కావాలనుకున్న వారు ఇక నుంచి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేయడమేనదహో. మామా, మరి రేషన్ కార్డుల కోసం గ్రామ సభలలో దరఖాస్తులు ఏమంటున్నారు కదా? నదులన్నీ కలిసి చివరికి చేరాల్సింది సముద్రంలోకే. దాని దారి దానిదే, దీని దారి దీనిదే. ఎవరిటెళితే అటు తీసుకుంటారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మామా. 10 ఏండ్ల బట్టి రేషన్ కార్డు అంటే మాట్లాడినోడు లేడు. ఇప్పుడు పేదోళ్ళ కోసం చిన్న ఇబ్బంది కూడా కాకుండా రేవంత్ అన్న చూసుకుంటున్నాడు. మరి ఏమనుకున్నావు? ప్రభుత్వ పథకాలను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అందించాలని చూస్తున్నాడు. అవును మామ, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా వచ్చింది. బిడ్డ దగ్గర పోవాలంటే బస్సు ఫ్రీ, గ్యాస్ బండ భారం కూడా తగ్గింది, కరెంటు బిల్లు లేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు. అబ్బా, ఇవన్నింటుంటే మనసుకు మంచిగా అనిపిస్తుంది మామ. ఇది కాంగ్రెస్ పార్టీ పాలన, రేవంత్ అన్న పరిపాలన.